నుండి లేచి ఆడవాళ్ళందరితో ఈ వ్రతం గురించి చెబుతుంది. అందరూ వరలక్ష్మి వ్రతం రోజు ప్రొద్దున్నే స్నానం చేసి కొత్త బట్టలు ధరించి చారుమతి ఇంట్లోనే మండపం కట్టి లక్ష్మీదేవికి ప్రసాదాలు చేసి పూజలు చేస్తారు. అందరూ లేచి మండపం చుట్టూ తిరుగుదాం అని అనుకొని మొదటిగా ఒకసారి మండపం చుట్టూ తిరగగానే వాళ్ళ మీద బంగారు నాణ్యాల వర్షం కురుస్తుంది. రెండవసారి మండపం చుట్టూ తిరగగానే వాళ్ళ మీద వజ్రాల వర్షం కురుస్తుంది. మూడవసారి మండపం చుట్టూ తిరగగానే వాళ్ళ ఒంటి మీద 7 వారాల నగలు ప్రత్యక్షమవుతాయి. అలా చాలా సార్లు తిరిగి లక్ష్మీదేవి అనుగ్రహం కలిగించుకుంటారు. ఆడవాళ్ళందరూ చారుమతి కాళ్ళ మీద పడి ధన్యవాదములు చెబుతారు. లక్ష్మీదేవి ప్రత్యక్షమయ్యి చారుమతిని హత్తుకుంటుంది. ఇక నుండి ఏ ఆడవాళ్ళైనా సరే శుక్ల పక్షంలో వచ్చే పౌర్ణమి తిథికి ముందు వచ్చే రోజున వరలక్ష్మి వ్రతం చేస్తే నేను వాళ్ళని అనుగ్రహిస్తాను అని వరం ఇచ్చింది పార్వతి అని శివుడు చెబుతాడు. ప్రతి ఒక్కరూ ఈ వరలక్ష్మి వ్రతం రోజున ఈ వ్రతం తప్పకుండా చేస్తారు అని భావిస్తున్నాము. లక్ష్మీదేవి అంటే